వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేపట్టొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. వక్ఫ్ ఆస్తుల విషయంలో ఎలాంటి మార్పులు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేయొద్దని ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్ బెంచ్ విచారణ జరిపింది. పూర్తి స్థాయి వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు కోరింది కేంద్ర ప్రభుత్వం. దీంతో సమగ్ర వివరణ ఇచ్చేందుకు వారం రోజులు గడువిచ్చింది సుప్రీంకోర్టు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై పూర్తి స్థాయి స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. నోడల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేపట్టొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు మనకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, కొత్తగా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లపైన రెండో రోజు కూడా విచారణ కొనసాగిందని చెప్పుకోవచ్చు. నిన్న విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు వాదనలు వినిపించారు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొత్తగా కేంద్రం ఏ విధంగానైతే గత చట్టాన్ని మార్పులు చేస్తూ తీసుకువస్తూ దాన్ని అమలు చేయడం ఖచ్చితంగా ఇది మతపరమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలిగించడమే. పైగా వక్ఫ్కు సంబంధించి ఏ విధంగానైతే వక్ఫ్ బోర్డుల్లో అన్య మతస్థులను చేర్చడం మాత్రం సరైంది కాదు. అంతేకాదు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కొత్త చట్టంలో తీసుకొచ్చినటువంటి అంశాలు కూడా సరైనవి కావు. ఈ చట్టాన్ని స్టే చేయాలంటూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అయితే వాటికి సంబంధించి రెండో రోజు అంటే ఈ రోజు కూడా ప్రధానంగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సవివరంగా ఒక కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. దానికి వారం రోజుల సమయం కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ కోర్టును కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే వారం రోజుల సమయం తుషార్ మెహతాకి ఇచ్చారు. సో దాని ప్రకారం వారం రోజుల్లో కేంద్రం ఒక కౌంటర్ దాఖలు చేయబోతుంది. అంటే ఎవరైతే ఇప్పటి వరకు పిటిషనర్లు ఉన్నారో ఆ పిటిషనర్లు లేవనెత్తినటువంటి అభ్యంతరాలు వాళ్ళు లేవనెత్తినటువంటి అభ్యంతరాలను కనుక పరిశీలిస్తే ప్రధానంగా ఏ విధంగానైతే వక్ఫ్ ఆస్తులుగా ఇప్పటికే కొన్ని ప్రకటించబడి ఉన్నాయో వాటిని వక్ఫ్ ఆస్తుల నుంచి తొలగించడం అనేది సరికాదు అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అంతేకాదు వక్ఫ్ బోర్డులు దాంతోపాటు ఏదైతే ఈ కౌన్సిల్కి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్స్ అఫీషియో మెంబర్లు కాకుండా రెగ్యులర్ మెంబర్లను అన్య మతస్థులను చేర్చడం మాత్రం సరైంది కాదని చెప్పి వాళ్ళు కోర్టు ముందు వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు వక్ఫ్ స్థలాలకు సంబంధించినటువంటి నిర్ధారణ కలెక్టర్లకు కల్పించినటువంటి అధికారాలపైన కూడా పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ వక్ఫ్ చట్టం పైన ఏదైతే దాఖలైనటువంటి పిటిషన్లు ఉన్నాయో ఈ పిటిషన్లు అన్నిటినీ విచారించడం కష్టంగా ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి 5 మెయిన్ పిటిషన్స్ను మాత్రమే విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూనే మరోపక్క తదుపరి విచారణ వరకు అంటే మే 5వ తేదీన తదుపరి విచారణ జరగబోతుంది. సో అప్పటి వరకు ఏదైతే వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, వక్ఫ్ బోర్డుల్లో కొత్త వాళ్ళని ఎవరిని కూడా చేర్చొద్దు అనే అంశాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ విధంగానైతే కొన్ని నిర్ణయాలు జరిగాయో వాటన్నిటిని కూడా యథాతథంగా ఉంచాలన్నారు. అంటే ఓవరాల్గా చట్టం పైన స్టే ఇవ్వడానికి నిరాకరించినటువంటి సుప్రీంకోర్టు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలను యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచాలి. సో వక్ఫ్ బోర్డులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికిప్పుడు కొత్త నిర్ణయాలు వేటిని కూడా అమలు చేయొద్దనే విషయం పైన స్పష్టతను ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో ఏ విధంగానైతే అంటే వక్ఫ్ బోర్డుల్లో అన్య మతస్థులకు అవకాశం ఇస్తూ కొత్త చట్టం తీసుకొచ్చారు. సో కొత్త వాళ్ళని ఎవరిని కూడా చేర్చొద్దనే విషయం పైన కూడా స్పష్టం చేశారు. వక్ఫ్ బై యూజర్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కలెక్టర్లు ఎటువంటి ఆస్తులను డీనోటిఫై చేయొద్దనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో మొత్తానికి మే 5వ తేదీన జరిగేటటువంటి సుప్రీంకోర్టు విచారణలో ఖచ్చితంగా ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి అంశాలపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.